రీడక్స్ ఇదొక హాలీవుడ్ స్కైఫై యాక్షన్ థ్రిల్లర్. బుక్ మై షోలో తెలుగులో కూడా ఉంది. డబ్బింగ్ అయితే బాగానే చేశారు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. రన్ టైం జస్ట్ 45 minutes, 1 hour 45 minutes. టైం ట్రావెల్ సినిమాలు చూసాం కదా చాలానే మనం. అండ్ మల్టీవర్స్ కాన్సెప్ట్ సినిమాలు కూడా చూసాం. కానీ ఒక తల్లి తన కూతుర్ని చంపిన వాడిని చంపడానికే మల్టీవర్స్ని వాడుకుంటే ఎట్లా ఉంటుంది. పగ కోసం ఏకంగా పారలల్ యూనివర్స్లో ట్రావెల్ చేస్తే ఆ స్టోరీ అంతా వైల్డ్గా ఉంటుంది. అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఇది. ముందైతే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. కొట్టట్లేదు మీరు అసలు. శీతాకాలం అయిపోయింది, చేతులు కూడా ఫ్రీ అయింటే ఎట్లా ఉండాలంటే అది గుంజి 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 సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పాడే అది. ఆ చివరిది చెప్పొద్దు, బాగోదు. మరి మూవీ ఓవరాల్గా నాకైతే బాగుంది భయ్య. ఎక్స్ట్రాడినరీ మూవీ అయితే కాదు, కానీ కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా సాటిస్ఫై చేసింది. కాకపోతే యాక్షన్ మీరు ఎక్కువ ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది కంప్లీట్లీ నాన్ స్టాప్ యాక్షన్ బేస్డ్ ఫిల్మ్ అయితే కాదు. ఇది ఒక రివెంజ్ స్టోరీనే నార్మల్గా అయితే. బట్ ఈ కాన్సెప్ట్ వల్ల కొంచెం డిఫరెంట్గా ఫీల్ ఇచ్చింది. మూవీ స్టార్టింగ్ చాలా బాగా స్టార్ట్ చేస్తారు. ఆ సెటప్, ఆ స్టోరీ, ఆ బిల్డ్ చేసే విధానం 15 minutes వరకు అట్లా బాగా తీసుకెళ్లారు. దాని తర్వాత అంటే ఒక 40 minutes వరకు అంతగా ఏం లేదు, జస్ట్ అలా స్లోగా సాగుద్ది. బట్ ఒక అమ్మాయి ఎంట్రీ అయ్యాక కొంత డ్రామా అక్కడక్కడ వర్కౌట్ అయింది, కొంచెం అక్కడక్కడ వర్కౌట్ అవ్వలేదు, మేనేజ్ చేసేయచ్చు. మూవీ క్లైమాక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, కొంచెం పర్లేదు. ఎమోషనల్ సీన్స్ కూడా వర్కౌట్ అయినాయి మ్యాక్సిమం. మల్టీవర్స్ని కేవలం గ్రాఫిక్స్ కోసం లేదా యాక్షన్ కోసం వాడకుండా గ్రీఫ్ అంటే బాధని, పగని చూపించడానికి వాడడం కొంచెం కొత్తగా అనిపించింది. ఒకే కిల్లర్ని పదే పదే చంపడం వినడానికి రిపీటెడ్గా అనిపించిన డైరెక్టర్ దాన్ని కొంచెం గ్రిప్పింగ్గా చూపించారనిపించింది. ఫుల్ యాక్షన్ సినిమా అయితే మాత్రం కాదు, ముందే చెప్పాను కూడా. సినిమా కొంచెం స్లోగా డ్రామా వైపు ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ డిమాండ్ చేయడం వల్ల కొన్ని సీన్లు రిపీటెడ్గా అయిపోతున్న ఫీలింగ్ ఉంటుంది. అది కొంతమంది ఆడియన్స్కి నచ్చకపోవచ్చు, బోర్ కొట్టించవచ్చు. హీరోయిన్ ఐరన్ క్యారెక్టర్లో నటించిన మైక్ మెక్మానస్, ఆమె యాక్టింగ్ అయితే సూపర్. ఒక తల్లి పడే ఆవేదన, ఆ కోపం ఆమె కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. కూతురిగా యాక్ట్ చేసిన అమ్మాయి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది భయ్య. కుర్రాల మనసు దోచింది, నా మనసు కూడా దోచేసింది. టెక్నికల్గా కూడా మూవీ చాలా బాగుంది. ఫైనల్గా ఈ మూవీ కాన్సెప్ట్, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, తల్లి కూతురు బాండింగ్ ఇవన్నీ చూడడానికి బాగున్నాయి. బట్ యాక్షన్ ఎక్కువ లేకపోవడం మూవీకి కొంత మైనస్. అది యాక్షన్ లవర్స్కి అయితే డిసప్పాయింట్ చేస్తుంది. మరి ఈ మూవీకి ఓవరాల్గా రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 3/5. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ముందైతే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ వేసుకోండి, షేర్ చేసుకోండి, హైప్ కూడా ఇచ్చేయండి. బై బాయ్, జై.